2000 సంవత్సరాలు నీకు బదులుగా, నాకు బదులుగా మన శిక్ష, మన బాధ, మన వేదన, మన శాపాన్ని, మన బాధ రాజకిరీటానికి బదులుగా రెల్లి కిరీటం, ముళ్ళ కిరీటం పెట్టారు, రెల్లు దండాన్ని ఇచ్చారు. రాజవస్త్రాలకు బదులుగా అంగీలు వేసి, చీట్లు వేసి, ముక్కు మీద వేసి గుద్దారు. ముఖం మీద ముసుగేసి కొట్టి ఉమ్మ వేసి ఎవరు కొట్టారో ప్రవచించుకోవాలి. అయినా నోరు తెరవలేదు. ఎందుకు తెలుసా? నువ్వు నేను అర్థం మన శిక్ష ఆయన పడ్డారు, మన దెబ్బలు ఆయన తిన్నారు. పరిశుద్ధుడు ఏ పాపము చేయనివాడు, నిర్దోషిగా ఉన్నవాడు మన పాపములు ఆయన మీద వేసుకుని మనకు బదులుగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించి పాపం వల్ల మనిషి నరకానికి వెళ్ళిపోతాం. పాపం నుంచి జీవితం మరణమని, ఆ మరణమును నేను పొందకూడదని, ఆ మరణంతో నరకాగిలోకి మనం వెళ్ళకూడదని, మన ఆత్మ నశించిపోకూడదని దేవుడు తన ప్రియస్తుని పరలోక మహిమను విడిచిపెట్టి ఈ లోకంలో పంపించి నీ కొరకు నా కొరకు దరిద్రుడిగా, చూడ నల్లని వాడుగా, సొగసైన స్వరూపమైన లేనివాడుగా అందమైన వాడు, 10,000 మందిలో చూడదగిన వాడు, అతి కాంక్షణీయుడు, గుర్తించదగిన వాడు, ఇదిగో ఎన్నో నన్ను ఒక్కసారి లేచి నిలబడి ఒక్కసారి కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దామా? దేవా, నా కోసం